1980లో మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చిందండి. 5 ఎకరాలు 20 సెంట్లు భూమి ఇచ్చింది మాకు. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది, మా అన్నయ్య గారికి మా నాన్నగారికి. ఒక 2 కుటుంబాల్లో వచ్చింది అది. 2 కుటుంబాల్లో కూడా ఎవరు కూడా ఒక సెంటు మేము అమ్మింది లేదు, మేము అనపిచ్చింది లేదు. మా నాన్నగారు చనిపోతానా మేమంతా చిన్నపిల్లలమి. మా అమ్మగారు వ్యవసాయం చేయలేక ఆ భూమిని ఖాళీకి పెట్టి మరి రైతులు బరిగొడ్డు కాసుకుంటా బతికిందాము, పిల్లల్ని పోషించుకుంది. ఆస్తి బాగుందాంకి, బాగున్నా కూడా బంగారం కూడా 4 కేజీలు బంగారం కానీ ఎండు కానీ 4 కేజీలు దాకా ఉంది. బంగారం నూకేశారు, ఎండు నూకేశారు, మరి ఆ భూమిని కూడా నూకేశారు. ఆ భూమిని కబ్జా చేసి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరుబాబు కుటుంబం ఆ భూమిని ఆక్రమించిన వాళ్ళు, కబ్జా చేసిన వాళ్ళు. మా నాన్నగారు లేరని మా అమ్మని ఆ పని చేశారు. గవర్నమెంట్ ఎట్టయితే ఇచ్చిందో పట్ట, ఆ పట్ట లాగేసుకున్నారు. మరి ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలం. 1980లో వచ్చింది ఆ భూమి. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి మాకు. తర్వాత ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఆ టైంలో వచ్చిన భూమి అది. మా అమ్మగారికి తెలియలే. ఆమె బిడ్డలను పోషించుకోవటానికి ఆమె రైతులు బరగొట్టు కాసుకుంటా, మరి కూలి పనులు చేసుకుంటా, బిడ్డలకు కూడా చదువులు లేకుండా అలా కూలి పనులు చేయించుకొని బతికిందామా. ఆ భూమిని ఏం చేసిద్దని చెప్పేసి వాళ్ళు కబ్జాదారులు కానీ మేము కానీ ఎదురు మదురే ఉంటాం. ఒకే బజార్లో, సీతనార్లో. మరి ఒకే బజార్లో ఉంటాం. వాళ్ళకి మొత్తం తెలుసు, మా భూమి ఎక్కడెక్కడుందో తెలుసు. ఎంఆర్ఓ అక్కడికి వెళ్ళి మా భూమిని వాళ్ళు సోదంలోకి తీసుకున్నారు. ఇంట్లో జొరబడి మేము లేని టైంలో తాటాకిళ్ళు తలుపులు బాలకొట్టి చెక్కపెట్టులో ఉన్న భూమి పట్ట ఎత్తుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇల్లు తగలబెట్టారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఇల్లు కాలిపోతే 500 ఇచ్చెళ్ళారు మున్సిపాలిటీ వాళ్ళు. తర్వాత మేము అక్కడ ఒక లాభ కొట్టని జైలు, అది దాంట్లో శుభ్రం చేసుకొని దాంట్లో ఉన్నాం మేము కొన్నాళ్ళు. అన్నయ్య చంపేశారు. అన్నయ్య చంపేసి హై స్కూల్ దగ్గర, చేతనార్ల హై స్కూల్ దగ్గర పడేశారు. వాడికి 18, 19 ఉంటుంది వయసు. వాడిని చంపేసి భూములకు అడ్డవస్తారని చెప్పి వాడిని చంపేసి రోడ్డు అమ్మటి హై స్కూల్ దగ్గర బ్రహ్మానందం స్టోరు ఉంది, అక్కడ పడేశారండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకెళ్ళాం. చనిపోయాడు. అప్పటికి నేను 12 సంవత్సరాల పిల్లని. మరి మాకు అంత వయసు లేదు, ఎవరికి కూడా భూమి అమ్మటానికి కూడా వయసు లేదు. మా అమ్మల, మా నాన్నగారు లేరు. మా పెద్ద అన్నయ్య చనిపోయాడు, 2 అన్నయ్య చంపేశారు. మేము 3 ఆడవాళ్ళని, 3 మగ పిల్లలు, 6 సంతానం మా అమ్మగారికి. 6 సంతానంలో కూడా మీ ఎవరు కూడా భూమిని అమ్మల. పెద్ద అన్నయ్య తరపున ఎవరు లేరు, మేము ఉన్నాం. ఇప్పుడు 6లో కూడా 4 చనిపోయారు, 2 ఉన్నాం. ఈ 6లో కూడా 5 సంతానం ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎవరు కూడా మేము భూమిని అమ్మల. ఎవరు మేము దాంట్లో అమ్ముకు రూపాయి మేము తినలా. మాకు దాని గురించి డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఇటువంటి డాక్యుమెంట్లు లేవు. అమ్మితే కదా, మేము కొంటే కదా మాకు ఆ డాక్యుమెంట్లు ఉంటాకి. ఇటువంటి డాక్యుమెంట్లు లేవు. గవర్నమెంట్ ఎట్టయితే మాకు పట్టా ఇచ్చిందో అదే పట్టా లాగేసుకున్నారు. ఆ రోజులో జిరాసులు చూపించుకోవటానికి ఇవన్నీ లేవు. అప్పుడు మా అమ్మగారి టైంలో లేవు. 1980లో ఆ రోజుల్లో లేవు. ఇచ్చిన పట్ట ఇచ్చినట్టు చెక్కపెట్టులో పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాము. వాళ్ళు ఎదురు మదురు ఉంటారు, ఊకేశారు. ఇప్పుడు ఆ పిల్లలు అడ్డం తిరిగారు. ఆ రోజు తండ్రులు చేశారు, ఇవాళ పిల్లలు అడ్డం తిరిగారు. ఆ పిల్లలు ఏమంటారు, మీరు అమ్మారంటారు. మేము అమ్మలేదంటాం. మేము అమ్మినట్టు మా సంతకాలు ఉన్నట్టు చూపిస్తారు వాళ్ళు. ఆ కాగితాలు తీసుకురావాలి వాళ్ళు. మేము అమ్మామంటారు కాబట్టి ఆ కాగితాలు తీసుకొచ్చి చూపిస్తారు వాళ్ళు. చూపిట్లా మా అన్నయ్య చంపేశారు, అమ్మని చంపేశారు. అమ్మని 2001లో చనిపోయింది అమ్మ. ఆ పొలం కోసం తిరిగి, అయ్యా నా పొలం నాకేయండి, నా బిడ్డలు ఉన్నారు అని చెప్పి తిరిగితే ఇంట్లో పాచి పనులు చెప్పుకొని 10 సంవత్సరాలు మా అమ్మని పాచి పనులు చెప్పుకున్నారు. పెద్ద వయసు ఆమె పాచి పనులు చెప్పుకున్నారు. ఆమె చేయలేకపోతే మేము పోయి చేసేవాళ్ళం. తర్వాత మా పిల్లలు పోయి చేశారు వాళ్ళ పాచి పని. మాకు వేసేమంటే జీతాలు బత్తాలు ఇవ్వాలి. వాళ్ళు తినే ఎంగిలి కూళ్ళు మాకు పెట్టారు, సర్ది కూళ్ళు మాకు పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఎట్టి సాకులు చేశాం మేము, మా భూమి ఇస్తారని. తర్వాత మా అమ్మని కొట్టి చంపేశారు. మా అమ్మని 3 సార్లు కొడితే మేము హాస్పిటల్ తీసుకెళ్ళి నయం చెప్పుకున్నాం. 4వసారి కొట్టారు. పెద్ద వయసు, తట్టుకోలేక చచ్చిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకెళ్ళాం, చనిపోయింది. తర్వాత మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు.
మీరు అంటరానోళ్ళు, మీరు మాదిగోళ్ళు, ఇక్కడ ఉంటాకీ లేదు, ఈ భూములు మాయి అని చెప్పి మమ్మల్ని చిత్రవదం చేసి 2018 12వ నెల 1వ తారీఖు ఎస్సీతో ఫోన్ చేయించారు. వెంకటప్పారావు ఎస్ఐ తాడేపల్లి, ఆయనతో ఫోన్ చేయించిన నెంబర్ ఆయనకి ఇచ్చి ఫోన్ చేయించి, నీకు భూమి ఉందంటున్నావు, ఎక్కడుంది ఏంటి, నీకు కాగితాలు పట్టరా అంటే, మేము జిరాసులు అట్లా సంబంధించిన కాగితాలు ఎంఆర్ఓ ఇచ్చిన కాగితాలు జిరాసులు ఉంటే అవి తీసుకొని, మీకు పొలం ఎంత ఉన్నది మీరు పండించుకోకపోతే మేము స్వాధీనం చేసుకుంటామని మాకు కాగితాలు పెట్టారు. ఆ కాగితాలు తీసుకొని మరి ఇంటి పట్ట 5 సెంట్లకి ఇచ్చారు. అది 10 సెంట్లు, మొత్తం 20 సెంట్లు ఇళ్ల స్థలాలు 5 సెంట్లు కానీ ఇచ్చారు. అది ఎందుకు పనికిరాదు, వాళ్ళు గవర్నమెంట్ ముద్ర వేయలేదు, ఎంఆర్ఓ సంతకం చేయలేదు. ఆ కాగితాలు ఎత్తుకొని మేము సర్వే చేయించుకోవటానికి డబ్బులు 30,000 రూపాయలు డబ్బులు తీసుకొని మేము కాగితాలను పట్టుకొని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ పట్టుకొని పోయాం. చేను దగ్గరికి కవర్లో పట్టుకొని పోయాం. వాళ్ళు 30 మంది మా మీద దాడి చేశారు. కిరాయి తెచ్చుకున్నారు వాళ్ళు. ఒక్కొక్కరికి 4,000 5,000 ఇచ్చి డబ్బులు వాళ్ళకి చేను కార్డు తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని చేను కార్డు పిలిపించి మా మీద దాడి చేసి మా పిల్ల మీద 10 మంది పడిపోయారు. మా పిల్లని గుడ్లని చించేసి మా అమ్మాయి జుట్టంతా పీకేసి గోళ్ళతో రక్కేసి మా బిడ్డను రక్తాలు కారుకుంటూ మేము వచ్చాం. కేసుకు వచ్చి కేసు పెడితే స్టేషన్లో కేసు పట్టించుకోవాలి. కేసు రాసామని చెప్పి కేసు తారుమారు చేశారు. వెంకటప్పారావు అన్నాడు అప్పుడు ఎస్సీ గారు. 2018 12వ నెల 1వ తారీఖున జరిగింది ఇది. మేము ఎంపట కేసు కూడా పెట్టాం. మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు న్యాయం జరగల. 6 ఎంఆర్ఓలు మమ్మల్ని మోసం చేశారు. మేము ఖాళీ భూమి ఉన్నప్పుడు మేము చెప్పాము ఎంఆర్ఓ వాళ్ళకి, వచ్చారు. ఒక్కసారి కాదు 15 సార్లు 20 సార్లు 15 సార్లు అట్లా వచ్చి సర్వే చేశారు, కొలతలు వేశారు, రికార్డులు తెచ్చారు, అడంగలు తెచ్చారు. రికార్డుల్లో అడంగలు మా పేర్లు చదివారు. అయ్యా పలాసాట అని మేము చూపించాం భూమి. మేము 20 మంది వెళ్తున్నాం, వాళ్ళు 20 మంది వస్తున్నారు, మేము 10 మంది వెళ్తాం, వాళ్ళు 15 మంది ఎట్లా వచ్చారు చూపించాం. సర్వే చేశారు, కొలతలు వేశారు, అన్నీ చేశారు. ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు అమ్మారావు వాళ్ళు. ఒకళ్ళు వెనక అక్కడ మారిపోతా మమ్మల్ని సాకులు చెప్పి ఎంఆర్ఓ చుట్టూ మమ్మల్ని తిప్పుకుంటా. మరి 2017లో మేము ధర్నా కూడా చేసాం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. అప్పుడు పద్మభూషణ్ ఎంఆర్ఓ ఉన్నారు. శాంతమ్మ నువ్వు ధర్నా తీసేయి, నీకు పొలం కాగితాలు ఇంటి కాగితాలు మొత్తం ఇస్తాను అని చెప్పి మమ్మల్ని మోసకిచ్చాడు. మోసం చేసి మమ్మల్ని మరి వాళ్ళకి తొత్తైపోయి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర లంచాలు తినేసి వెళ్ళిపోయాడు. ఇంకొక అతను వచ్చాడు, శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడు. ఆయన కలెక్టర్ ఆఫీస్లో కాగితాలు తీసుకెళ్ళే వాళ్ళని ఒక్కొక్క లైన్గా పంపిస్తాడు. ఆయన్ని ఎంఆర్ఓ చేశారు ఇక్కడ తాడేపల్లిలో. ఏమ్మా శాంతమ్మ బాగున్నావా అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ మీరు అంటే, సార్ నన్ను ఇక్కడ వేసారమ్మా డ్యూటీ అని చెప్పి అన్నారు. సార్ మరి భూమి కోసం తిరుగుతున్నా సార్, నీకు తెలుసు కదా సార్, మీకు కలెక్టర్ ఆఫీస్లో కనపడ్డాం అంటే, అమ్మా నేను వచ్చాను, మరి మీకోసమే నన్ను వేసినట్టున్నారు డ్యూటీ, ఇక్కడ మీకు న్యాయం చేస్తాను, నేను మీ పొలం మీకు ఇప్పిస్తాను, మీ కాగితాలు మీకు ఇస్తా అని చెప్పి అతను కూడా మోసం చేశాడు మమ్మల్ని. అతను కూడా సాకులు చెప్పి సర్వే చేయించి కొలతలు వేయించి ఆయన కూడా మోసం చేశాడు. యూట్యూబ్లో చూడండి, నేను వీడియోలు మొత్తం పెట్టిన పొలం కాడ జరిగిన గొడవలు కూడా నేను వీడియోలు పెట్టున్నాను. తాడేపల్లి కేశాంతి యూట్యూబ్లో చూడండి, నా వీడియోలు మొత్తం వస్తాయి. మేము వాళ్ళ మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా భూమి పోయింది కాబట్టి మేము బాధపడుతున్నాము, మా ఇంట్లో ఇద్దరు చంపేశారు కాబట్టి మేము బాధపడుతున్నాము. ఇప్పుడు మా మీద మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు, మాకు చాలా బాధగా ఉంది. మాకు ఉంటాకి తింటాకి లేకుండా చేశారు. 5 ఎకరాల 20 సెంట్లు భూమి ఈ రోజున మాకేమి లేకుండా చేశారు. వాళ్ళు ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శరిబాబు కుటుంబం ఆక్రమించారు. మేము ఎవరు అమ్మలేదు, ఎవరు మేము సంతకాలు చేయలేదు. మేము సంతకాలు చేసేట్టు మేము అమ్మినట్టు వాళ్ళు తీసుకొచ్చి మాకు చూపిస్తాం మన కాగితాలని. ఎందుకంటే అది 2018లో గొడవ జరిగింది. తర్వాత 1980లో భూమి వచ్చింది. 81లో అమ్మేసామని చెప్పేసి పద్మభూషణ్ ఎంఆర్ఓ అన్నాడు. సంవత్సరానికి ఎవరు అమ్మరు భూమి, ఎలాగ అమ్ముతారు భూమి సంవత్సరానికి? మా అమ్మ 2001లో చనిపోయింది. మా అమ్మ భూమి అమ్మితే 10 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ ఎంత తిరిగిద్ది? మా భూమి ఇవ్వండి అని. కామాలంటే మేము యామారెడ్డి గారి కాడికి కూడా తిరిగాం. మేము 5 సంవత్సరాలు తిరిగాం యామారెడ్డి గారి కాడికి. బైపాస్ ఆఫీస్ కాడికి కూడా మేము తిరిగాం. తిరిగితే ఆ సార్ కూడా ఏమన్నాడంటే, మా భూమి మీదే,
వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారు, మీకు న్యాయం జరిగిద్ది, అది కోర్టు కేసుకొని మీకు చెల్లిద్దని చెప్పేసి ఆ సార్ కూడా మాట్లాడారు. తర్వాత సార్ మీరు చేయండి సార్, మాకు న్యాయం చేయండి అంటే వీళ్ళు పోయి అక్కడ మా భూ ఆక్రమించిన వాళ్ళు పోయి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాము, వాళ్ళు ఒక్కింటోళ్ళు ఎక్కడ, నువ్వు వాళ్ళకి చేయొద్దు, మేము చేస్తాము, మేము సెటిల్మెంట్ చేసుకుంటాము, నీ కాడకు రానియద్దు వాళ్ళని చెప్పేసి ఆయనతో మాట్లాడారు. ఆ సార్ అన్నాడు, సార్ ఏంటి సార్ అంటే 5 సంవత్సరాలు మేము తిరిగి ఆయన చుట్టూ 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత అన్నాడు, అమ్మ మీరు రావద్దు, వాళ్ళు మాట్లాడుతూ అన్నారు, వాళ్ళు సెటిల్మెంట్ చేస్తా అన్నారు, మీకు న్యాయం చేస్తా అన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి ఆ సార్ మాట్లాడారు. తర్వాత మేము నెల చూసాం, 2 నెలలు చూసాం, వీళ్ళు పిలవల. తర్వాత వచ్చి పిలిచి రాండి మీ భూమి సెటిల్మెంట్ చేసుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పి పెద్ద మనుషులు కాడ పిలిపించి మమ్మల్ని చెప్పులతో కొట్టి మా మీద ఉమ్ములూసి రోడ్ల మీద కొట్టి మమ్మల్ని వాళ్ళు ఇష్టం ఇచ్చిన బూతులు తిట్టారు మమ్మల్ని. ఇక్కడ ఉంటాకి లేదు, మీకు ఎక్కడ భూములు లేవు, మీరు అంటరానోళ్ళు, మీరు మాదిగోళ్ళు అని చెప్పి మమ్మల్ని హీనంగా మాట్లాడారు. సరే మేము వాళ్ళు కొట్టంగల మీద దెబ్బలు ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించి మళ్ళీ న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ అట్టే చేశారు. తర్వాత పొలం కాడ పిలిపించి పొలం కాడ కిరాయికి తెచ్చుకొని జనాల్ని 30 మందిని తెచ్చుకొని మా మీద దాడి చేయించారు. మేము 5 మా దగ్గర మొత్తం నాకు వెళ్ళిపోయారు వాళ్ళు. మా పిల్లది ATM కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆ పిల్ల పర్సు 5,000 ఉంటాయి ఆ పిల్ల పర్సులు, ఆ పిల్లకి సంబంధించిన కాగితాలు ఉన్నాయి, ఆ కాగితాలు మొత్తం ఆ పర్సు లాగేసుకున్నారు. నా దగ్గర కవర్ లాగేసుకున్నారు. మరి మేము సర్వే చేయించుకోవటానికి డబ్బులు పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. ఆ రోజు పింఛన్ తీసుకున్నాం, పింఛన్ డబ్బులు ఉన్నాయి, ఆ రోజు పింఛన్ పుస్తకం ఉంది, దాంట్లో ఇంటి తాళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ కవర్లో 3 కవర్లో పెద్ద కవర్లో పెట్టుకొని పోయాను నేను. ఆ రోజు 1వ తారీఖు పింఛన్ తీసుకొని చేనుకాడికి వెళ్ళా. 2018 12వ నెల 1వ తారీఖు జరిగింది ఇది. మాకు ఎటువంటి న్యాయం జరగల. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు 10 లక్షలు మేము ఇచ్చి రౌడీలకి ఇచ్చి నిన్ను పొడిపిచ్చేస్తాం, నరికేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. మా వాళ్ళకే పిలిచి మా వాళ్ళతో మాట్లాడి మా వాళ్ళకి చెప్పి బెదిరిస్తున్నారు. ఇప్పుడు మా అన్నదమ్ముడు కూడా లేడు, కొంచెం అనారోగ్యంతో చనిపోయాడు. మా అన్నదమ్ముడు కూడా ఈ సంవత్సరంలో 4వ నెలలో చనిపోయాడు. 2026 మరి 4వ నెల 15వ తారీఖున చనిపోయాడు మా అన్నదమ్ముడు. ఇప్పుడు ఉంది 2 ఆడవాళ్ళు ఉన్నాం. మాకు బిడ్డల మట్టికి 4 సంతానం ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎవరికి సొంత ఇల్లు. తమ్ముడికి 1 సెంటు ఉంటే ఆ సెంట్లో రేకులు చెడ్డ వేసుకొని ఉంటున్నాడు. ఆడికి 3 కొడుకులు ఉన్నారు, వాడికి ఇల్లు సాల్ట్ల. ఇప్పుడు తమ్ముడు కూడా చనిపోయాడు. మాకు న్యాయం అంటే జరగట్లా. నేను గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నా, మరి ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నాను, చంద్రబాబు అన్నయ్య ఆఫీస్ కాడికి లోకేష్ బాబుని కలుపుతున్నాను, చంద్రబాబు అన్నని కలుపుతున్నాను, పవన్ కళ్యాణ్ సార్ని కలుపుతున్నాను. వీళ్ళందరినీ కలిసి నేను అర్జీలు పెట్టుకుంటున్నాను, సర్వే నెంబర్లు పెట్టి అర్జీలు పెట్టుకొని, అయ్యా మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం చేశారు, మా భూమి ఆక్రమించారు వాళ్ళు. నేను ఖాళీ భూమి చూపించా ఎంఆర్ఓ వాళ్ళకి. సర్వే చేసినప్పుడు ఖాళీ భూమే, వాళ్ళు రికార్డులు తెచ్చారు, పొలం కాడికి అడంగలు తెచ్చారు, అట్లా మా పేర్లు చదివారు, అన్నీ చేశారు. 6 ఎంఆర్ఓలు మమ్మల్ని మోసం చేశారు. నన్ను పోలీసు వాళ్ళు బెదిరించారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, నన్ను చిత్రవదం చేశారు నన్ను బాగా. ఇప్పుడు చంపేస్తాం, నిన్ను బతకనేము అని నన్ను భయపెడుతున్నారు. ఇట్లా ఎంతమందిని చంపుకుంటూ పోతారు. మా ఆస్తి అంతా నూకేసి, మా ఇంట్లో అన్నదమ్ముడు చంపేసి, అమ్మని చంపేసి, మా ఆస్తి అంతా నూకేసి, అమ్మ బంగారం ఎండి అంతా నూకేసి ఈరోజు ఇలా చేస్తున్నారు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి, భూమి సమస్య 5 ఎకరాల 20 సెంట్లు భూమి. ఈ భూమి ఆక్రమించిన వాళ్ళు కూడా సముద్రాల చెరుబాబు, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం ఆక్రమించారు. మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఆ భూమి, మేము అమ్మలేదు. మేము చిన్నపిల్లలం అప్పుడు. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము అధికారుల కాడ తిరుగుతున్నాం, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకు న్యాయం చేయండి. ఉంటాకి తింటాక లేకుండా చేశారు మా వాళ్ళు. అంత భూమిని ఆక్రమించి 5 ఎకరాల 20 సెంట్లు భూమి, అది సెంటు కాదు, 2 సెంట్లు కాదు.